సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోయిందా? జీవితంలో ఎప్పుడూ లోన్ తీసుకోకపోయినా సిబిల్ స్కోర్ పై ఎఫెక్ట్ పడుతుందా? మీకు తెలియకుండానే సిబిల్ స్కోర్ తగ్గుతుందా? అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక్క పూటలో లోన్ సిబిల్ స్కోర్ పెరగాలంటే అసలు ఏం చేయాలి? వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిబిల్ స్కోర్ పై ఎఫెక్ట్ ఎందుకు పడుతుంది? 1. కరెక్ట్ టైంకి డబ్బు ఇవ్వక. 2. పేమెంట్ మిస్ అయితే. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరు ఏదైనా రుణం కోసం బ్యాంకుకి వెళ్లిన సమయంలో బ్యాంకర్లు మొదట అడిగేది మీ క్రెడిట్ హిస్టరీ. మీ ఇన్కమ్ ఎంత, ఖర్చులు ఎంత, పాత రుణాల చెల్లింపులు ఎలా చేశారు, ఏమైనా డిఫాల్ట్ చేశారా వంటి వాటితో కూడిన క్రెడిట్ రిపోర్ట్ను తనిఖీ చేస్తారు. వీటి ద్వారా మీరు కొత్త రుణం చెల్లించగలరా లేదా అన్నది అంచనా వేస్తారు. అన్ని సక్రమంగా ఉంటేనే రుణం మంజూరు చేస్తారు. ఈ క్రెడిట్ హిస్టరీని అందించేందుకు పలు బ్యూరోలు ఉంటాయి. దానిని సిబిల్ స్కోర్ అంటారు. ఇది అధికంగా ఉంటేనే లోన్లు సులభంగా మంజూరవుతాయి. తక్కువగా ఉంటే లోన్లు సులభంగా మంజూరు కావు. ఒకవేళ మంజూరైనా అధిక వడ్డీ విధిస్తారు. మరి ఈ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే పెంచుకోవడం ఎలా? అసలు మంచి సిబిల్ స్కోర్ అంటే 750 అంతకంటే ఎక్కువ ఉండాలి. 810 పైన ఉంటే మరింత మంచిది. ఈ క్రమంలో అంత ఎక్కువ సిబిల్ స్కోర్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం. ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బకాయిలను సకాలంలో చెల్లించడం, మీ చెల్లింపులను అనుసరించడం మీ కష్టంగా ఉంటే వాటిని మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆటోపే ఆప్షన్ను ఎనేబుల్ చేయండి. మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే మీ క్రెడిట్ కార్డుపై మినిమం డ్యూ అయినా చెల్లించండి. ఆలస్యమైన చెల్లింపులు మీ స్కోర్కు చాలా హాని కలిగిస్తాయి. కాబట్టి 100% సమయానికి అనుగుణంగా చెల్లింపులు చేయండి. కేవలం ఒక్క పేమెంట్ మిస్ అయినంత మాత్రాన మీ సిబిల్ స్కోర్ చాలా వరకు తగ్గుతుంది. సమయానికి చెల్లించడానికి మీకు మూలాధారాలు లేకపోయినా రుణదాతకు ముందుగానే తెలియజేయండి. వారు ఆలస్య చెల్లింపు కోసం మీ అభ్యర్థనను పరిగణించవచ్చు. కానీ ఈఎంఐని కోల్పోవడం వల్ల మీ సిబిల్ స్కోరును దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు రుణదాత మీకు అధిక క్రెడిట్ పరిమితితో క్రెడిట్ కార్డులను అందిస్తుంది. కానీ మీరు ప్రతి బిల్లు చక్రంలో ఆ పరిమితిని పూర్తిగా ఉపయోగిస్తే మీరు మీ సిబిల్ స్కోరులో పాయింట్లను కోల్పోవచ్చు. ఆదర్శవంతమైన క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో 30%గా ఉంచుకోవడం ఉత్తమం. అంటే మీరు 1,00,000 క్రెడిట్ పరిమితితో క్రెడిట్ కార్డులు కలిగి ఉంటే మీరు వాటి నుండి ప్రతి నెల 30,000 వరకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది మీ సిబిల్ స్కోరును పెంచుతుంది. ఒకవేళ 30% పరిమితిని దాటవలసి వచ్చినప్పుడు నిజమైన పరిస్థితులు ఉండవచ్చు. మీరు అలా చేస్తే గడువు తేదీకి ముందే మీ బిల్లును చెల్లించడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు మీరు చాలా రుణాలు తీసుకుంటే రుణదాత మీకు రుణాలపై ఎక్కువ ఆధారపడతారని మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేదని భావిస్తారు. అనేక రుణాలు కలిగి ఉండడం వలన మీ సిబిల్ స్కోర్ పేలవంగా ఉంటుంది. అనేక చిన్న చిన్న రుణాలు తీసుకునే బదులు మీరు ఒక పెద్ద లోన్ తీసుకుని మీ ఈఎంఐని సకాలంలో చెల్లించవచ్చు. రుణం సెటిల్మెంట్ మిమ్మల్ని అప్పుల ఉచ్చు నుంచి బయటపడేయడానికి మంచిది. కానీ మీరు రుణదాతతో రుణాన్ని సెటిల్ చేసినప్పుడు అది క్రెడిట్ ఏజెన్సీకి నివేదించబడుతుంది. మీరు రుణాన్ని సెటిల్ చేసినప్పుడు మీ రుణ ఖాతాకు వ్యతిరేకంగా సెటిల్డ్ అనే పదం రాయబడి ఉంటుంది. అంటే మీరు నిర్ణీత గడువులోపు రుణాన్ని తిరిగి చెల్లించలేదని ధ్వనిస్తుంది. దీని కారణంగా మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. అలాగే రుణం తీరిన తర్వాత నో డ్యూ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది కూడా సిబిల్ స్కోరును పెంచడంలో సహాయపడుతుంది.